హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అపూర్వ వచ్చేసి కోన్కి ఇంజెక్షన్ వేసేసి ఎలాగోలాగా భూమి చేతులకి కాళ్ళకి పెట్టించేసి అంటే స్కిన్ అంతా ఒలిచేలా చేద్దాము అనేసి ప్లాన్ వేస్తే అదే విడిచిపెట్టినట్టు అయ్యిందనమాట. ఎందుకంటే గోరింటాకుకి కోన్స్ అన్ని ఇచ్చేసి కోన్ పెట్టే మెహందీ డిజైనర్ని వెతుకుతుందనమాట. ఎక్కడుంది అంటూ ఉంటే ఇక్కడే ఉన్నారా, సరేలే ఈ కోన్లు తీసుకొని భూమికి కాళ్ళకి చేతులకి ఫుల్గా మెహందీ పెట్టేసేయండి, ఎందుకంటే పెళ్లి కూతురు కదా అనేసి అంటూ ఉంటే సరే అండి అంటూ ఉంటే అప్పుడే ఇందుని పిలిచేసి, అమ్మ ఇందు వెళ్ళేసి నువ్వు భూమిని తీసుకొనిరా మెహందీ పెట్టాలి అని అంటూ ఉంటే అప్పుడే సరే వెళ్తాను అనేసి అక్కడి నుంచి ఇందు వెళ్ళిపోయిందనమాట. వెళ్ళి రా భూమి, నీకు మెహందీ పెడతారంట, రేపు పెళ్ళి కదా, ఈరోజే మెహందీ పెడతారంట అని అంటూ ఉంటే సరే వస్తాను, కాకపోతే నేను మెహందీ పెట్టించుకోలేను అని అంటే, మెహందీ పెట్టించుకోలేవా, ఎందుకు నీకు మెహందీ అంటే పడదా అంటే, మెహందీ అంటే పడదు అనేది కాదు, నాకు మెహందీ పెట్టించుకోను అంటూ ఉంటే అప్పుడే ఏమైంది అంటూ ఉంటే భూమి అయితే ఏమనింది అంటే, నీతో నాకు దాపరికం ఎందుకు, నీకైతే అన్నీ తెలిసిన విషయమే కదా, మీ అన్నయ్యతో మెహందీ పెట్టించుకోవాలనేది నా కోరిక, అందుకనే నేను మెహందీ పెట్టించుకోను, మీ అన్నయ్య వచ్చి మీ అన్నయ్య పెడతారంట అని అంటే, ఓహో ఇదే అనేసి అంటూ ఉన్నిందనమాట హిందూ. మరి ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏం చెప్పాలి అంటే, సరేలే భూమి అయితే ఏమనిందంటే, సరేలే హిందూ నా ప్లేస్లో నువ్వు మెహందీ పెట్టించుకో అని అంటే, నేను మెహందీ పెట్టించుకోవాలా, ఎలాగా వాళ్ళకి తెలిసిపోతుంది కదా అని అంటే, లేదు ఇప్పుడు నేను మరి మెహందీ పెట్టించుకునేకి రాకపోతే ఎందుకు రాలేదు ఏంటి అని మరి మీ అత్తయ్య అపూర్వ అయితే చాలా అంటే పెద్ద గొడవ చేసేస్తుంది. మా నాన్న దగ్గర ఎప్పుడెప్పుడు నన్ను దూషిలా నించోబెట్టాలి అనేదే కోరిక కాబట్టి అలా చేసేస్తుంది. నేను ఒక ప్లాన్ వేశాను అనేసి ఒక చున్నీ తీసుకొని వచ్చేసి ఇందు తలపైన వేసేసింది అనమాట. ఇప్పుడు నువ్వు వెళ్ళేసి కూర్చో, వాళ్ళకి ఎవరికి కనిపించదు కాబట్టి సరిపోతుంది అని అంటూ ఉంటే సరేలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడే నక్షత్ర ఆపోజిట్గా వచ్చిందనమాట. వచ్చేసి ఆగు అని అనిందనమాట. అంటే ఆగు అనగానే ఇందు అయితే ఆగిపోయిందనమాట. ఏంటి అని అంటూ ఉంటే, నువ్వెవరు అని అంటూ, నేను భూమిని అంటూ ఉంటే, చాలే నీ నాటకాలు అనేసి ముసుగు అయితే తీసేసిందనమాట. ఆ ముసుగు తీయగానే నువ్వేంటి భూమి అంటున్నావు, ఏమి కథ అని అంటూ ఉంటే, లేదు భూమికైతే మెహందీ పడదంట, అందుకే మెహందీ పెట్టించుకోదంట, మరి అందరూ అడుగుతారు అనేసి భూమి అయితే ఇలా చేసింది అని అంటూ, భూమి ప్లేస్లో నేను మెహందీ పెట్టించుకోవాలని భూమి చెప్పింది అని అంటే, ఏం అవసరం లేదులే, భూమి ప్లేస్లో నేను వెళ్తాను, బావకి ఏదో బావ ముచ్చుముఖం దాన్ని కాకుండా నన్ను ప్రేమించుంటే ఈ ప్లేస్లో నేను ఉండేదాన్ని, నేను మెహందీ పెట్టించుకొని పెళ్లి కూతురు అయ్యేదాన్ని, ఈ విధంగానైనా నేను మెహందీ పెట్టించుకునే అవకాశం నాకు కావాలి కాబట్టి అని అంటూనే నక్షత్ర అయితే మెహందీ పెట్టించుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు భూమి అయితే అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందనమాట. వెళ్తూనే అంటే ముందే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర నించొని కొద్దిసేపు ఏడ్చేసి గజ్జలు తీసుకొని అమ్మకి వాళ్ళ అమ్మ ఫోటోకి దండం పెట్టేసి గజ్జలు తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చిందనమాట. బయటికి వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకునిందనమాట. ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ నాన్నగారు అయితే క్షేమంగా వెళ్ళమ్మా, సక్సెస్ మాత్రం ఖచ్చితంగా వస్తుందమ్మా అనేసి అంటూనే పంపించాడనమాట. భూమి అయితే కారు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నిందనమాట. అలా వెళ్తూనే డ్రైవరు అక్కడ ఇక్కడ వెళ్తూనే ఉన్నాడనమాట. ఏంటి రాంగ్ రూట్లో వెళ్తున్నాడు అనేసి భూమికి కొద్దిగా డౌట్ వచ్చిందనమాట. సరేలే ఇంకో రూట్లో ఏమైనా తీసుకెళ్తాడేమో అని అనుకుంటూ ఊరుకనే ఉన్నిందనమాట. అటువైపు అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ జరగబోతుంది కదా, అక్కడైతే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కో డాన్సర్స్ ఎందుకు ఇంకా భూమి రాలేదు అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే అపూర్వ ప్లాన్ అయితే అమలవుతూ ఉన్నిందనమాట. ఎందుకంటే సాధన కాల్ చేసి ఏంటి భూమి రాబోతుందా ఏమి డ్యాన్స్కి అని అంటూ ఉంటే, డ్యాన్స్కి భూమి వస్తుంది, కాకపోతే అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి కాదు అని అనగానే
ఏంటి అని అనగానే, లేదు నా ప్లాను సక్సెస్ అవుతుంది, ఎందుకంటే నేను వేరే డ్రైవర్ని మార్చేసి ఒక రౌడీని పెట్టేసి భూమిని వేరే ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పాను అని అంటూ ఉంటే, అవునా మంచి ప్లానే చేసావు అని అంటూ ఉంటే, అప్పుడే భూమినైతే రౌడీ వేరే ప్లేస్కి తీసుకెళ్ళాడనమాట. తీసుకెళ్తూ ఉంటే, ఏంటి నువ్వు మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, అనగానే రౌడీ అయితే క్యాప్ తీసేసి కత్తి తీసుకొని భూమి మెడపైన పెట్టేశాడనమాట. ఏంటి నువ్వు ఇలా కత్తి తీసుకొని నా మెడపైన పెడుతున్నావు అనేసి భూమి షాక్తో చూస్తూ ఉంటే, అప్పుడే నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడనమాట. ఇంతటితో అంటే అక్కడ భూమి వస్తుంది డ్యాన్స్ కాంపిటీషన్కి అనేసి వెళ్ళి డ్యాన్స్ కాంపిటీషన్లో విన్ అవుతుంది అని గగన్ అయితే ఎన్నో ఆశలతో వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. అంటే భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి రీచ్ అయ్యి డ్యాన్స్ చేసి డ్యాన్స్ కాంపిటీషన్లో గెలవబోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా